శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం సప్తమి తిథి ఉదయం 7:40 వరకు, తదుపరి అష్టమి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:40 వరకు, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం. వజ్రయోగం తెల్లవారుజామున 3:04 వరకు, తదుపరి సిద్ధియోగం. వణిజకరణం ఉదయం 7:40 వరకు, తదుపరి విష్ఠీకరణం. వర్జ్యం రాత్రి 8:41 నుండి 10:11 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:11 నుండి 4:56 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:48 నుండి 9:20 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:43 ప్రారంభమవుతాయి. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి చూచినట్లయితే ఈనాడు వారం ఆదివారం, తిథి సప్తమి. ఈనాటి విశేషాన్ని భానుసప్తమి అని కూడా పిలుస్తారు. ఈ తిథివారాల కలయికను అంటే సూర్యభగవానుడి యొక్క జన్మతిథి అయినటువంటి సప్తమి తిథి ఈనాడు. ఆయన అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఆదివారం. ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఉంటారో ఈ భానుసప్తమి నాడు సూర్యారాధన చేయటం, ముఖ్యంగా మహాసౌరం లేదా త్రిచ అరుణ పారాయణ చేయించి విఘ్నులైనటువంటి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించి తీర్థాన్ని పుచ్చుకోవడం, సూర్య నమస్కారాలు కూడా విధి విధాన పురస్సరంగా కనుక జరిపించినట్లయితే సూర్యభగవానుడి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. సప్త మహాసప్త సప్తద్వీపావసుంధర అని ఆ సూర్యభగవానుడిని ధ్యానం చేస్తూ 7 సంఖ్యకు సూర్యుడికి చాలా దగ్గర పోలిక ఉంటుంది. ఎందుకంటే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ఆయన స్తోత్రం చేస్తారు. సప్త అశ్వాలతో ఉన్నటువంటి రథాన్ని ఆయన కలిగి ఉంటాడట. అయితే ఇది పురాణంలో చెప్పేటటువంటి మాటే కానీ వేదంలో చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే ఏకో అశ్వ వహతి సప్తనామ అని చెప్తుంది. అంటే ఆయన 7 గుర్రాలు కాదు, ఆయన రథానికి ఒకటే గుర్రం ఉంటుంది. ఆ గుర్రం పేరు ఏమిటి అంటే సప్త అని వేదం చెప్పింది. అయితే సప్త కిరణాలు అన్నారు. 7 కిరణాలతో ఉంటారు కాబట్టి ఆయన సప్తాశ్వములు. అశ్వము అంటే కిరణము అనేటటువంటి మాట కూడా సంస్కృతంలో ఉన్నది. అటువంటి ఆ సప్తాశ్వ ఆరూఢుడైనటువంటి సప్తకిరణ ప్రభాభాస్యుతుడైనటువంటి భాస్కరుడు యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలి అంటే ఆయనకి నమస్కారం చేస్తే చాలు, అర్ఘ్యం ఇస్తే చాలు. ముఖ్యంగా ఈ భానుసప్తమి నాడు సూర్యభగవాను ఎర్రచందనంతో అర్చన చేయటం, ఎర్రని పుష్పాలతో అర్చన చేయటం, గోధుమ నూక బెల్లం కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని ఆయనకి నివేదించిన, ఆయన స్తోత్రపారాయణ చేసిన విశేషమైనటువంటి ఫలితాన్ని అందరం కూడా చక్కగా పొందగలుగుతాం. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటారు. సమస్త విధాలైనటువంటి చీకటిని, అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టి వెలుగులు పంచేటటువంటి మహానుభావుడు ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్యభగవానుడు. ఉదయం పూట ఆయన విష్ణుస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర స్వరూపం, సాయంకాలం బ్రహ్మస్వరూపంగా త్రిమూర్తిశ్చ దివాకర అని మూడు పుట్ల 3 ముమ్మూర్తుల స్వరూపం కలిగినటువంటి వాడు ఆ సూర్యభగవానుడు. పరమేశ్వరుడి యొక్క అనేకమైనటువంటి అవతారాల్లో ఈశ్వరాంశ సంభూతుడు కాలభైరవుడు. అటువంటి కాలభైరవుడి యొక్క అష్టమి మార్గశిర శుద్ధ అష్టమి నాడు కాలభైరవాష్టమిగా జరపడం అనేది మనకి సంప్రదాయంలో దర్శిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈనాడు కాశికాపురాధినాథుడైనటువంటి ఈ కాలభైరవుడికి కాశీక్షేత్రంలో చాలా విశేషమైనటువంటి అర్చన, ఆరాధన జరుపుతారు. స్వామి యొక్క ఆరాధన సాత్వికంగానే కాకుండా ఆయా ప్రాంతాలను అనుసరించి స్వామికి కొన్ని విశేషమైనటువంటి నివేదనలు కూడా చేస్తారు. ముఖ్యంగా రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళు కాలభైరవుడి యొక్క స్తోత్ర పారాయణ చేయటం, కాలభైరవాష్టక పారాయణ చేయటం, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడికి ఆ మినప్పిండితో తయారు చేసినటువంటి గారెల మాలను వేయటం వల్ల కూడా ఆ రుణ విముక్తులవుతారు అని శాస్త్రవచనం. అట్లాగే కాలభైరవుడికి నీలవర్ణంలో ఉన్నటువంటి పుష్పాలను సమర్పించడం కూడా చాలా విశేషమని చెప్తారు. ఒకానొక సమయంలో పరమేశ్వరుడి యొక్క సర్వజ్ఞత్వాన్ని బ్రహ్మదేవుడు ఆయన ఆమోదించకుండా తాను కూడా గొప్పవాడినేనని, తనకు కూడా 5 ముఖాలు ఉన్నాయి అని బిర్రవీగుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని వారించే ప్రయత్నం చేశారు. కానీ ఎంతసేపటికి కూడా ఆయన నెమ్మదించకపోవడం వల్ల పరమేశ్వరుడు ఉగ్రంగా ఒక్కసారి భీకరమైనటువంటి తన జటాజూటాన్ని ఒక్కసారి నేలకు వేసి కొట్టినటువంటి సమయంలో స్వామి యొక్క ఆ జట నుండి ఉద్భవించినటువంటి వాడు కాలభైరవుడు. స్వామి యొక్క ఉచ్ఛ్వాస నుండి కూడా ఆవిర్భవించినట్టు కొన్ని పురాణాల్లో
చెప్పబడుతుంది. ఆయన భయ్య అనేటటువంటి రవాన్ని చేస్తూ వచ్చి బ్రహ్మదేవుడి యొక్క ఒక శిరస్సుని ఆయన ఖండించి వేశాడు. అందుకే ఆ బ్రహ్మహత్యాపాతక నివృత్తి కోసం ఆ ఖండించినటువంటి శిరస్సు ఆయన చేతికే అంటుకుపోతే కాశీక్షేత్రాన్ని నీవు ఆశ్రయించి ఉండు, నీ బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతుందని స్వామి చెప్పడం చేత నిత్యం ఆ గంగా స్నానం చేసి విశ్వనాథుడి యొక్క దర్శనం చేస్తూ కాశీక్షేత్రానికి పరిపాలకుడిగా కాలభైరవుడు ఉన్నట్టుగా మనకి శాస్త్రవచనం. ఆ బ్రహ్మహత్య నివృత్తి కోసం ఆయన కాశీక్షేత్రంలో ఉన్నాడని చెప్పబడుతుంది. అటువంటి బ్రహ్మదేవుడి యొక్క గర్వభంగానికి ఆవిర్భవించినటువంటి కాలభైరవుడిని ఎవరైతే ఆరాధిస్తారో సమస్త విధాలైనటువంటి భయాలు తొలగిపోతాయి. ముఖ్యంగా భూతబాధలు, గ్రహబాధలన్నీ కూడా పోగొట్టి సమస్త భయ నివృత్తి చేసి అభయాన్ని ప్రసాదించేటటువంటి రూపం కాలభైరవుడి యొక్క రూపం. అటువంటి కాలభైరవుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ మరొక్కసారి కాలభైరవాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అనుకూలత మరింతగా పెరుగుతుందో, ఏ రాశి వారికి సంఖ్య ఏదో తద్వారా అదృష్టం కలిసి వస్తుందో ఈ రోజుకి ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ సప్తమి 7:40 వరకు, తదుపరి అష్టమి. ఈరోజు ఆదివారం, నక్షత్రం శతభిష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధుడు ఉండగా బుధుడు కూడా వక్రీకరించున్నాడు, మకరంలో శుక్రుడు ఉంటే శని చంద్రుడు కుంభంలో ఉన్నారు, మీనంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మేషరాశి వారు చాలా అనుకూలమైనటువంటి ఉత్సాహ ప్రయత్నాల్లో ఉంటారు, ఆనందంగా కూడా ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి. ప్రతి నిర్ణయము కూడా లాభకరంగా ఉంటుంది. సంతానం అనుకూలించే కారణంగాను కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉన్నటువంటి కారణంగాను ఏ విధమైనటువంటి చింత లేక సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా వృత్తిపరమైన వ్యాపారపరమైన ఆదాయాలు చక్కగా ఉంటాయి. అంతేకాక ఉద్యోగస్తులైనటువంటి వారికి పై అధికారులతో సమన్వయ సంబంధాలు అనుకూలంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. భానుసప్తమి సందర్భంగా మేషరాశి వారు సూర్యుడిని సంపూర్ణంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. ప్రయాణాలని చేస్తూ ఉండేటువంటి కాలంలో కూడా సమయం వ్యర్థమయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి అనుకున్నంత విద్యా ప్రతిభకి సంబంధించినటువంటి మార్కులు ఇచ్చే అవకాశం లేనే లేదు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కలుగుతుందని అనిపిస్తున్నప్పటికీ కూడా ఉద్యోగ లాభం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. భానుసప్తమి సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని సంపూర్ణంగా ఆరాధించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే ధన లాభం ఆకస్మికంగా కలుగుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మరింతగా బాధ్యత పెరుగుతూ ఉంటుంది. ఎంత పని చేసినప్పటికీ కూడా పై అధికారులకి ఏ విధమైన సంతృప్తి, వీరి మీద గౌరవం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలని వాహనాన్ని తామే స్వయంగా నడుపుతూ చేయవలసి వస్తూ ఉంటుంది. వీలైనంత వరకు వాహనాన్ని వీరే నడపకుండా ఉండడం ఎంతైనా
మంచిది. సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారి చదువు గురించి విశేషంగా పట్టించుకోవడం అవసరం. మీ అన్నిటికీ మించి ప్రవర్తన విషయంలో జాగ్రత్తను తీసుకోక తప్పదు. గారాబాన్ని చేయడం ఏమాత్రం సరైనటువంటి విధం కాదు. భానుసప్తమి సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని ఆరాధించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ప్రతిభ ఆధిక్యం గుర్తింపుకు వస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఏ నిర్ణయాన్ని స్పష్టంగా చేయలేకపోయేటువంటి పరిస్థితి ఉండొచ్చు. దగ్గరున్నటువంటి సొమ్ముని ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలా అనేటువంటి ఆలోచనతో సతమతం అవుతూ దాదాపు 4-5 రోజుల పాటు ఇదే విషయం మీద చర్చ చేస్తూ ఉండిపోవచ్చు. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగానే ఉంటాయి, అందులో అనుమానం ఏమాత్రం లేదు. వివాహాది శుభకార్యాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఈ రోజుకి మాత్రం ఉండకపోవచ్చు. భానుసప్తమి సందర్భంగా కర్కాటక రాశి వారు లలితా పరాభట్టారిని ఆరాధించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విదేశీయానం, దాంతోపాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అనుకోకుండా అందరూ రుణదాతలైనటువంటి వారి ఒత్తిడి లభించే అవకాశం అనిపిస్తోంది. ఏ పని చేసినప్పటికీ కూడా తాత్కాలికమైన ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం ఇంకా ఎక్కడైనా ఉద్యోగంలో కానీ ఉన్నట్లయితే వారు ఆర్థికమైనటువంటి లోటుకి గురై తండ్రి తల్లి నుండి సొమ్ముని అడగవలసినటువంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే ఖర్చు చేసుకోవడం అవసరం. భానుసప్తమి సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే బుద్ధిలో చురుకుదనం ప్రాప్తించడంతో పాటు తప్పక ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. తల్లికో తండ్రికో ఏదో అనారోగ్యమో లేక శస్త్రచికిత్సో జరిగినటువంటి కారణంగా ఓసారి ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి వెళ్ళేటువంటి అవసరం కానీ, లేదా మొత్తం వీరి ఆధ్వర్యంలోనే శస్త్రచికిత్స మొదలైనటువంటి జరపడం కానీ జరగచ్చు. ఏమైనప్పటికీ కూడా అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాణ భయము ఉండకపోవచ్చు. ఏ విధమైన నష్టము రాదు. ముఖ్యంగా తమకున్నటువంటి బంగారము వెండి మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా 1-2 మార్లు పరిశీలించుకుని సక్రమంగా ఉన్నది లేనిది చూసుకోవడం అవసరం. భానుసప్తమి సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని ఆరాధించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే సంతాన లాభమయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే పూర్తి స్వతంత్ర నిర్ణయాలకే కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయంలో తమ ఆలోచనే ఖచ్చితంగా సాగాలనేటటువంటి ఊహలో కూడా ఉంటారు. గృహాన్ని కొనాలి లేదా భూమిని కొనాలి అనేటటువంటి గట్టి పట్టుదలతో కనిపించవచ్చు. తాత్కాలికమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు కానీ వెంటనే లభించే అవకాశం మాత్రం తక్కువ. అటు మేనమామ ఇటు తల్లిదండ్రులు వారి ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి కారణంగా తప్పనిసరిగా గృహాన్నో అలాగే పొలాన్నో భూమినో తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు కూడా. ఏ విధమైనటువంటి ఆ బంధము తెగిపోదు కానీ మాట అనుకునేటువంటి పరిస్థితి మాత్రం తాత్కాలికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. భానుసప్తమి సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సర్వ విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా గృహలాభం కలిగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం శరీరంలో ఉన్నటువంటి కారణంగా వెంటనే వైద్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒత్తిడి హెచ్చుగా ఉండే కారణంగా ముఖ్యంగా అజీర్ణానికి సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక ఎప్పుడో పుట్టుక నుండి కూడా కంటికి ఉండేటటువంటి అనారోగ్యం కొద్ది పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఒక క్షణం ఆలోచించుకుని ఆరోగ్యం గురించిన శ్రద్ధ తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సుఖంగా ఉంటుంది రోజు రోజంతా కూడా. భానుసప్తమి సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని ఆరాధించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ధన ప్రాప్తి అవుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్వతంత్ర నిర్ణయానికే ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఎవ్వరు ఏ మాట చెప్తున్నప్పటికీ కూడా వినే ధోరణి ఉండదు. లాభము నష్టము అనే రెంటినీ కూడా సమంగా ఆలోచించుకుని దాని మీదటే అనుకూలమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టే రాశి ధనురాశి అయినటువంటి సందర్భంగా ఈ రాశివారు బాగా ఆలోచన చేస్తారు. అయితే ఏమాత్రమూ అది చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. చెల్లుబాటు కాలేదనే అభిప్రాయంతో కోపం ద్వేషం వంటివి ఏమీ ఉండవు, కానీ ప్రయోజనం మాత్రం దెబ్బతినే అవకాశం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. ఆ అనుకూలత కారణంగా శుభకార్యాన్ని ఇతరుల ఇళ్లలో జరిపించగలిగినటువంటి శక్తి వీరికి లభిస్తుందనే మాట కూడా యథార్థం. భానుసప్తమి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణాలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ వ్యతిరేకత గోచరించదు. తల్లిదండ్రులు అలాగే సంతానం భార్య ఎవ్వరూ కూడా ఏ విధంగానూ వ్యతిరేకించే అవకాశం లేనటువంటి కారణంగా నల్లేరు మీద బండిలా వ్యాపారాన్ని చేయగలుగుతారు. ఆదాయాన్ని కూడా బాగా పొందగలుగుతారు. ఏ విధమైనటువంటి కుటుంబానికి సంబంధించిన సుందరీకరణ కోసం కానీ బొమ్మల్ని కొనడం కోసం కానీ ఇతరమైనటువంటి వ్యర్థ పదార్థాలని కొనడం కోసమని హెచ్చు సొమ్మును ఖర్చు చేయకుండా ఉండేలా ఈ ప్రత్యేకమైన నియమం ఏర్పాటు అవుతుంది, అనుకూలిస్తుంది కూడా. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడే సందర్భంలో మంచి అనుకూలతతో మాట్లాడతారు, సమన్వయ ధోరణిలో మాట్లాడతారు. ఏ విధమైన వ్యతిరేకత ఉండదు. భానుసప్తమి సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు. ఏ పనినైనా సరే ఆలోచించి ఆచితూచి మాత్రమే చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. చేసినటువంటి రుణం తీరేంత వరకు కూడా ఈ విధమైనటువంటి సౌకర్యాల్లో కొద్దిగా రాజీ పడాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆ రుణాన్ని ఇచ్చినటువంటి వారు వీరి మాట మీద గౌరవాన్ని ఉంచి పెద్దగా వడ్డీని విధించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వీరు వారికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యం కంటే కూడా వారు వీరికి ఇచ్చేటువంటి ప్రాధాన్యం మరింతగా ఉంటుందనే విశేషాన్ని మర్చిపోకూడదు కుంభరాశి వారు ఈ రోజున. భానుసప్తమి సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్యం లభిస్తుంది. అంతేకాక భూ లాభం అవుతుంది కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, కానీ ఆర్థికమైనటువంటి ఆ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసు ఏమవుతుందనేటువంటి తాత్కాలికమైన భయం వీరిని వెంటాడుతూ ఉండొచ్చు. తదుపరి చేయవలసిన ప్రయాణాలు ఎన్నో ఉంటే చేస్తున్న ప్రయాణమే 1కి 2 మార్లు చేయవలసి వచ్చేటటువంటి కారణంగా కొద్ది మానసికంగా చికాకుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కొన్ని సందర్భాల్లో లౌక్యాన్ని ప్రదర్శించడం అవసరం. ఆ లౌక్యం లేనటువంటి కారణంగా సూటిగా మాట్లాడేటువంటి కారణంగా కుటుంబంలో ఉండేటువంటి ఒకరి ద్వారా ఇబ్బందులు తాత్కాలికంగా పడచోపోవచ్చు. ఆలోచించి మాత్రమే
ప్రయాణించాలి, ప్రవర్తించాలి తప్ప ఉన్నవి అన్నీ చెప్పివేయడం సరికాదని యథార్థం వారికి తెలియాలి, లేదా తల్లిదండ్రులు చెప్పి తీరాలి. భానుసప్తమి సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సప్తమి తిథి ఆదివారం అయినటువంటి కారణంగా భాను సప్తమి పర్వదిన కారణంగా సంపూర్ణంగా సూర్య అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారంతో కూడిన సప్తమి తిథి ఉంది. దీన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ భానుసప్తమి సందర్భంగా గ్రహచార గోచార రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. భానుసప్తమి సందర్భంగా గృహంలో సూర్య భగవానుడికి ప్రీతికరమైన స్నానాన్ని ఆచరించాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయాలి. దాని మీద దర్భలు ఉంచాలి. ఆ దర్భల మీద ఒక రాగి బిందె లేదా స్టీలు బిందెను ఉంచి దానిలో నీళ్లు పోయాలి. ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కొన్ని వేసి దాంతోపాటుగా కొద్దిగా కుంకుమ పువ్వు కూడా ఆ నీళ్ళల్లో కలపాలి. 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ సూర్య భగవానుడికి సంబంధించినటువంటి నామాలు మనస్సులో స్మరించుకోవాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాలు స్మరించుకుంటూ ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రచందనము, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ 12 సార్లు ఆ నీటితో సూర్యుడికి అర్ఘ్యాన్ని విడిచిపెడుతూ ఆ నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైన అర్ఘ్యం అవుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత గృహంలో సూర్య భగవానుడికి ప్రియమైనటువంటి తూర్పు దిక్కులో ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 12 ఒత్తుల దీపాన్ని తూర్పు దిక్కులో వెలిగిస్తే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ ఒత్తులకి కుంకుమ రాసి వెలిగిస్తే చాలా మంచిది. అంటే ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి 12 ఒత్తులు ప్రమిదలో విడిగా వేసి తూర్పు దిక్కులో దీపాన్ని వెలిగించాలి. ఇలా ద్వాదశ ఆదిత్య దీపం పెడితే సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు. ఇలా సూర్యుడికి ప్రియమైన స్నానం చేసి సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టి సూర్యుడికి ప్రీతిపాత్రమైన విధంగా ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించిన తర్వాత జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు, గోచారపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు మొత్తం తొలగింపజేసుకోవటానికి ఈరోజు రవిహోర ఉన్న సమయంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ లేదా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా దానం ఇవ్వటం వీలు కాని పక్షంలో నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే జాతకంలో రవి దశ నడుస్తున్నా, రవి అంతర్దశ నడుస్తున్నా ఆ దశ అంతర్దశ విశేషంగా యోగిస్తాయి. గోచార పరంగా కూడా మీ రాశికి సూర్యుడి బలం లేకపోతే సూర్యుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే భానుసప్తమి సందర్భంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టి ఆ తర్వాత మీరు కూడా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించడం ద్వారా సంపూర్ణంగా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈరోజు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళటం, అలాగే ఓం ఆదిత్యాయ నమః అని మనస్సులో స్మరించుకుంటూ బయటికి వెళ్ళటం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ఈరోజు విన్నా చదివినా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దేవాలయంలో సూర్యభగవానుడిని దర్శనం చేసుకోవటం, దేవాలయంలో సూర్యుడి చుట్టూ 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సంపూర్ణంగా భానుసప్తమి సందర్భంగా సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. భాను
భానుసప్తమి సందర్భంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై త్వరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోండి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా ప్రయోజనాలు పొందండి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించటానికి, హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా భానుసప్తమి సందర్భంగా పాటించే ఈ పరిహారాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన సంఖ్యాశాస్త్ర పరంగా అదృష్ట సంఖ్యను బట్టి ఎలాంటి గృహంలో నివసిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.